వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మున్సిపాలిటీ పరిధిలో మనం తీసుకొచ్చినటువంటి నిధుల నుండి మనుగోలు మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో డ్రైన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, కన్వర్ట్లు కానీ, బీటీ రోడ్స్ కానీ పూర్తి చేయాలని 20 కోట్ల రూపాయల పైగా మనం నిధులు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ రోజున 5 కోట్లకు సంబంధించిన పనులకు మీ అందరి సమక్షంలో ఇవాళ కొబ్బరికాయలు కొట్టి ఫౌండేషన్ స్టోన్ ఆవిష్కరించుకోవడం పనులు మొదలు పెట్టడానికి శ్రీకారం చుట్టాం. చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. నేనుసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3.5 కోట్లు మంజూరు చేయించిన. ఈ శివర్ నుంచి ఆ శివర్ వరకు మినీ ట్యాంక్ బండ్ హైదరాబాద్ సికింద్రాబాద్ హుస్సేన్ సాగర్ ఎలాగైతే ఉందో ఆ రకంగా ఆహ్లాదకరంగా పచ్చటి వాతావరణం, ఫుట్పాత్, పచ్చటి వాతావరణం, సాయంత్రం పూట ఈ యొక్క మినీ ట్యాంక్ బండ్కి ఫ్యామిలీస్ పిల్లలతో వచ్చేసి సరదాగా గడపడానికి, ఉల్లాసంగా ఉండడానికి మినీ ట్యాంక్ బండి మనం నియోజకవర్గంలోనే మన ఈ యొక్క చెరువు కట్టెలు మనం నాయుడు గారి చెరుకుంటని మరి మినీ ట్యాంక్ బండికి ఆ రోజు నిధులు మంజూరు చేయించినాం. మరి ఇవాళ మనం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఇవాళ ఈ కట్టకు సంబంధించి సీసీ రోడ్స్ ఈ బురదగా ఉంది. మొన్నటిదాకా బాధలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనం, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. ఏ విధమైన బురద లేకుండా ఈ శివ నుంచి ఆ శిఖర వరకు మరి సీసీ రోడ్డు వేసి మట్టి అనేది కట్ట మీద కనపడకుండా సీసీ రోడ్డు పనులు మొదలు పెట్టడానికి సెంట్రల్ లైటింగ్, ఈ శివరి నుంచి ఆ శివరి వరకు సెంట్రల్ లైటింగ్, నైట్ పూట సెంట్రల్ లైటింగ్ వెళ్తుండే విధంగా సెంట్రల్ లైటింగ్ నిధులు మంజూరు చేయించాం. అవే కాకుండా బండు చుట్టూ డ్రైనేజ్, ఈ బండి ఏదైతే ఉందో ఈ బండితో పాటు అటు శేషగిరి నగర్, సురక్ష బస్ స్టాండ్ ఇదంతా కూడా డ్రైనేజ్ నిర్మాణానికి వాటర్ అనేది ఆగకుండా ప్రజల వారు ఇబ్బంది పడకుండా సైడ్ డ్రైనేజీ బండు నిర్మాణానికి కూడా మనం ఇవాళ ఫుట్పాత్ డెవలప్మెంట్ కోసం ఇవన్నీ చేయడానికి ఇవాళ 5 కోట్ల రూపాయలతో ఇవాళ మనం శిలాఫలకం ఆవిష్కరించుకున్నాం. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనుగోలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని పనులు దాదాపు కొన్ని గ్రామాల్లో 100% పనులు, కొన్ని గ్రామాల్లో 90% పనులు ఆ రోజునే పూర్తి చేశాం. ఈ రోజున మిగిలిపోయిన వాటిని పూర్తి చేయడానికి 20 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించి ఈ మధ్య కాలంలో కూడా కొన్ని మనం కొబ్బరికాయలు కొట్టాం. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ వర్షాలు తగ్గుముఖం పట్టగానే మనుగోలు మున్సిపాలిటీలో అభివృద్ధి శరవేగంగా మరి మనం జరుపుకొని సమస్యలు లేనటువంటి మున్సిపాలిటీగా, ఆదర్శ మున్సిపాలిటీగా ముందుకు తీసుకెళ్తామే మీ ఎమ్మెల్యేగా నా లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.